జీఎస్టీ పెంచింది వాళ్లే. ఇప్పుడు దీపావళి ధమాకా అంటూ బీహార్ ఎన్నికల ముందు తగ్గించి ప్రజలు మేలు చేస్తున్నామని చెబుతున్నది వాళ్లే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విరివిగా వినిపిస్తున్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే ఇందులో కొంత నిజం కూడా ఉందని చాలా మంది భావిస్తున్నారు. అన్నింటినీ జీఎస్టీలకు ముడిపెట్టి ఇన్ని రోజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఇప్పుడు తగ్గించామని చెబుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జీఎస్టీ 2.0 స్లాబులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి అనుకూలంగా కొత్త స్లాబ్లు ఉండడం పాజిటివ్ దృక్పథం అంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 2 రెట్ల జీఎస్టీ విధానానికి అంగీకారం కుదిరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 12%, 28% రేట్లను రద్దు చేశామని, 5%, 18% కొత్త రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అయితే గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియంలపై, ప్రభుత్వ పరీక్షల ఫీజులపై, ఆటో, బైక్, చేనేత రంగ పరిశ్రమలపై జీఎస్టీ తగ్గించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అప్పట్లో పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు బీహార్లో ఎన్నికలు, అమెరికా అధ్యక్షుడి టారిఫ్ ఒత్తిళ్ల కారణంగా జీఎస్టీలో మార్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తక్కువ ఉన్నవి ఎక్కువ చేసింది మీరే, ఇప్పుడు ఎక్కువ ఉన్నవి కాస్త తగ్గించి మీకోసమే తగ్గించామని చెబుతున్నది కూడా మీరే అని ఎద్దేవా చేస్తున్నారు విమర్శకులు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లౌడ్ బరస్ట్ వర్షాల ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ఈ తగ్గింపుల ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తాజా జీఎస్టీ తగ్గింపులు కొంతమందికి కొంతమేర ఉపశమనం కలిగించాయన్నది వాస్తవం. షేర్ మార్కెట్ కూడా ఈ సానుకూల పరిణామంతో ఊపందుకుంది. అయితే ఈ జీఎస్టీ స్లాబులు కనీసం 3 ఏళ్ల పాటు స్థిరంగా ఉంటేనే ప్రజలకు దీర్ఘకాలిక లాభం కలుగుతోంది. లేని పక్షంలో బీహార్ ఎన్నికలు ముగిసాక లేదా పరిస్థితుల్లో మారిన తర్వాత మళ్లీ జీఎస్టీ పెంచితే మరోసారి ప్రజలు ప్రభుత్వ చేతుల్లో మోసపోవాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు. ప్రజల మేలు కోసమే జీఎస్టీలో మార్పు చేశామంటున్న కేంద్రం కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేస్తున్న మినిమం బ్యాలెన్స్ విధానాన్ని బ్యాంకుల నుంచి ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఇది వరకు ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానాన్ని అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెబుతారు. అంతకుముందు ప్రభుత్వం లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సిఎస్టీ, వ్యాట్, ఆక్ట్రాయ్ వంటి ఒక 13 రకాల పన్నులు వసూలు జరుగుతూ ఉండేవి. ఇవి కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండేవి. పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు వీలుగా దేశంలో ఒకే విధమైన పన్ను విధానాలను రూపొందించడానికి, పన్ను ఎగవేతలను తగ్గించడానికి కేంద్రం నియమించిన విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సు మేరకు జీఎస్టీ అనే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దానినే తెలుగులో వస్తు సేవల పన్ను అని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో కన్ఫ్యూజింగ్ పన్నులు కాకుండా ఒక పద్ధతిగా స్లాబుల వారీగా పన్నును విధించేలా 0%, 5%, 12%, 18%, 28%గా అమలు చేసేలా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన జీఎస్టీని తెచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఈ జీఎస్టీ విధానంపై 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం 2016గా ప్రవేశపెట్టగా 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ దాని చైర్మన్ కేంద్ర ఆర్థిక వస్తు సేవల పన్నును పర్యవేక్షిస్తారు. అయితే అందరూ డిమాండ్ చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్, డ్రింక్స్, విద్యుత్ పన్నులను మాత్రం జీఎస్టీ పరిధిలోనికి రాకుండా చూడడంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా, వేరుగా పన్నులను విధిస్తూ ఉంటారు. కొన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు సెస్లను కూడా విధిస్తున్నారు. విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, ఎయిటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై జీఎస్టీతో పాటు సెస్ కూడా ఉంటుంది. వాస్తవానికి అప్పట్లో జీఎస్టీ అమలు తర్వాత చాలా రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి. ఇలా వస్తు సేవల పన్నులు మన దేశంలోనే కాదు చాలా దేశాలలో ఉన్నాయి. మొదట ఫ్రాన్స్ దేశం జీఎస్టీని విధించింది. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవచ్చు, కానీ జీఎస్టీ మాత్రం తప్పక కడతారు. ఇది మొదట్లో మన దేశంలో అమలులోకి వచ్చిన జీఎస్టీ చరిత్ర. అలా ఇప్పటికీ 8 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు జీఎస్టీని సంస్కరించి దీపావళి కానుకగా జీఎస్టీ 2.0ను ప్రవేశపెడతామని దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట ముందు ప్రధాని మోదీ ప్రకటించారు. జీఎస్టీ 2.0 కోసం రూపొందించబడిన కొత్త ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% పన్ను స్లాబ్లు కేవలం 2 స్లాబులుగా మారనున్నాయి. అంటే 5%, 12% ఉన్న వస్తువులు ఇకపై 5% స్లాబ్లోకి వస్తాయి. అలాగే 28% ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి వస్తాయి. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పు వల్ల సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు వినియోగించే వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి.
కేంద్రం ఆలోచనల మేరకు ఈ విధానం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఎస్బీఐ నివేదిక ప్రకారం ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి దాదాపుగా 85,000 కోట్ల రూపాయల ఆదాయ నష్టం కలగవచ్చు. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ దేశంలో వినియోగం దాదాపుగా 1.98 లక్షల కోట్లు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంటే దీని అర్థం మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తోంది. ఆహార పదార్థాలు, బట్టలు వంటి రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీ రేటు 12% నుండి 5% తగ్గించనున్నారు. ఈ చర్యతో వినియోగదారుల ధరలు సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 0.2% నుండి 0.5% వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల రోజువారీ వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి ఎంతో ఉపశమనం లభిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. పన్ను రేట్లను సులభతరం చేసి వసూళ్లను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఇక వ్యాపారం మరింత సరళతరం అవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త వృద్ధికి పునాదిగా కాబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ దీపావళి బహుమతి కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం కూడా జీఎస్టీ సంస్కరణల కారణంగానేనని బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే జీఎస్టీ రేట్ల మదింపు, స్లాబ్ రేట్ల తగ్గింపుతో సామాన్య భారతీయుడికి ఏం దక్కనుందనే విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. రాబోయే కాలంలో కేవలం 5%, 18% అనే 2 రేట్లు ఉండడం వల్ల చాలా వస్తువుల ధరలు తక్కువ స్లాబ్ రేట్లకు తగ్గనున్నాయి. ఈ కారణంగా దేశంలోని ఆటో రంగం, ఏసీలు, సిమెంట్, ఇన్సూరెన్స్, నిత్యావసరాలు, గృహోపకరణాలపై అమలులో ఉన్న అధిక జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. కంపెనీలు తగ్గిన రేట్లను వినియోగదారులకు చేర్చడం ద్వారా వినియోగం పెరుగుతోంది. ఇదే సమయంలో ఆయా రంగాల్లోని కంపెనీల ఆదాయాలు గణనీయంగా మెరుగుపడడం వల్ల పెట్టుబడిదారులు కూడా రానున్న కాలంలో మంచి లాభాలను చూస్తారని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రస్తుతం 0% జీఎస్టీ రేటు కిందకు పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు, ప్యాకింగ్ చేయని ధాన్యాలు, శానిటరీ నాప్కిన్స్, పుస్తకాలు, న్యూస్ పేపర్, ఖాదీ వస్త్రాలు, వ్యవసాయ ఉపకరణాలు, వినికిడి వస్తువులు ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ప్రజలకు అవసరమైన మరిన్ని వస్తువులు కూడా 0 నుంచి 5% మధ్య స్లాబ్ రేట్ల కిందికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా దీనిపై ప్రకటన చేయనప్పటికీ ప్రధాని మోదీ ఇచ్చిన సంకేతాలు అమెరికా టారిఫ్ సమయంలో భారత వృద్ధిని పునరుద్ధరించడానికి ఈ చర్యలు కీలకమైనవిగా కేంద్రం భావిస్తోంది. ప్రజల సొంతింటి కలల నుంచి వాహనం కొనుక్కోవాలనే కోరిక వరకు జీఎస్టీ భారాన్ని తగ్గించుకుండడం ఒక కీలక అంశంగా మారింది. జీఎస్టీ సంస్కరణలపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. సంస్కరణల కోసం కేంద్రం చాలా ఎక్కువ సమయం తీసుకుందని విమర్శించారు. జీఎస్టీ సంస్కరణ, వస్తు సేవలపై రేట్ల తగ్గింపు స్వాగతించదగినదేనని, కానీ అది 8 సంవత్సరాల తర్వాత జరిగిందని ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుత జీఎస్టీ స్వరూపం ఇప్పటి వరకు అమలు చేస్తున్న రేట్లను తొలి నుంచే అమలు చేసి ఉండాల్సింది కాదన్నారు. గత 8 ఏళ్లుగా జీఎస్టీ నిర్మాణం, రేట్లకు వ్యతిరేకంగా నిరంతరం గళం వినిపిస్తున్నామని, కానీ తమ విజ్ఞప్తులకు కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారు? బీహార్ ఎన్నికల, ట్రంప్ ఆయన సుంకాల, లేక వీటన్నింటినీ కలయికనా అని ప్రశ్నించారు.